తెలంగాణలో పథకాలు ప్రారంభమయ్యే వేళ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన కామెంట్స్ పొలిటికల్ హీట్ రాజేసింది. ఇళ్ల పథకానికి పేరు, రేషన్ కార్డులపై ఫోటోల ముద్రణ అంశాలని లేవనెత్తి రాష్ట్ర సర్కార్కి వార్నింగ్ ఇచ్చారు బండి సంజయ్. రేషన్ కార్డులపై సీఎం ఫోటో ఉంటే ప్రధాని ఫోటో కూడా ముద్రించాలని, లేదంటే తామే రేషన్ కార్డులని ముద్రించిస్తామన్నారు. ఇటు ఇళ్ల పథకానికి ఇందిరమ్మ పేరు పెడితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఒక్క ఇల్లు కూడా కేంద్రం ఇవ్వదన్నారు. బండి సంజయ్కి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్ వ్యాఖ్యలకి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, మనం చూసుకోవచ్చు ఈరోజు కరీంనగర్ వేదికగా బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. రేపటి నుండే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కొన్ని పథకాలను ముందుకు తీసుకొస్తుంది. అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే రేషన్ కార్డుల పంపిణీ అయితేనేమి, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి పథకం అయితేనేమి, ఈ రెండింటినైతే ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నటువంటి తరుణంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే సంచలనంగా మారినాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇందిరమ్మ పేరుతో ఇండ్లు ఇస్తే, పేదలకు ఇండ్లు ఇస్తే వాటికి సంబంధించినటువంటి డబ్బులు ఇవ్వము, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు పెడితే మాత్రమే మేము డబ్బులు ఇస్తామంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అయితే రాజకీయంగా కొంత దుమారాన్ని లేపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరొక వైపు ఉచిత బియ్యానికి సంబంధించి ఏదైతే రేషన్ కార్డుల విషయంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టినట్టయితే ఆ రేషన్ ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నరేంద్ర మోదీ ఫోటో పెట్టాల్సిందే అంటూ కూడా కరాఖండిగా చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. సీఎం ఫోటో పెట్టినప్పుడు పీఎం ఫోటో ఎందుకు పెట్టట్లేదంటూ కూడా ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఒకవేళ ఈ రెండింటికి సంబంధించి ఇటు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్లకు బదులు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పెట్టకుండా, అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించి రేషన్ కార్డుల పైన నరేంద్ర మోదీ ఫోటో పెట్టకపోయినా కూడా నేరుగా మేమే లబ్ధిదారులకు డబ్బులు ఇస్తాము అంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భం కనబడుతుంది. ముఖ్యంగా రేషన్ కార్డులు కేంద్ర ప్రభుత్వమే ముద్రించి ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా మేము చేయాల్సి వస్తుందంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యల పట్ల కొంత రాజకీయంగా చర్చ అయితే స్టార్ట్ అయింది. ముందుగా ఈ డబ్బులు కేంద్రమే ఇస్తుందనే ఏదైతే డబుల్ బెడ్రూమ్లకు అయితేనేమి, ఇందిరమ్మ ఇండ్లకైతేనేమి, అదేవిధంగా రేషన్కి సంబంధించినటువంటి ఏవైతే బియ్యం అయితేనేమి ఇవి కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందన్న చర్చ ప్రజల్లో జరగాలన్న ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా బీజేపీ శ్రేణులు అయితే చెబుతున్నటువంటి తరుణం అయితే కనబడుతుంది. అయితే ఈ అంశాలపైన కాంగ్రెస్ నేతలు కూడా అదే స్థాయిలో తీవ్రంగా స్పందించే అవకాశం ఉంటుంది. ముందు నుండి కూడా బీజేపీ ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం పైన కూడా ఇదే రకమైనటువంటి ఆరోపణలు బీజేపీ చేసింది. ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కేంద్ర ప్రభుత్వమే పైసలు ఇస్తుంది, అదేవిధంగా రేషన్ కూడా కేంద్ర ప్రభుత్వమే పైసలు ఇస్తుంది. ముఖ్యంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా రాష్ట్రానికి వచ్చినటువంటి సందర్భంలో ఈ ఏదైతే రేషన్ షాపుల వద్ద నరేంద్ర మోదీ ఫోటో ఎందుకు పెట్టట్లేదంటూ మాట్లాడినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇదే తరహాలో మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా బీజేపీ ఈ అంశాలనే అస్త్రంగా చేసుకుని విరుచుకుపడుతున్నటువంటి సందర్భం మీద కనబడుతుంది. దీనిపైన కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందన్న చూడాల్సిన అవసరం ఉంది. ఓకే, థాంక్యూ అజయ్.